కొంతమంది లేడీస్కి సంసారం అనేది విసిగిపోయి ఉంటుందండి వాళ్ళకి. వాళ్ళు కొంతమంది సన్యాసి తీసుకోవాలా అనుకుంటారు కొంతమంది. కొంతమంది ఎందుకో వాళ్ళకి దైవం మీద మంచి అభిప్రాయం ఉంటుందండి. ఇంక చాలు ఈ సంసారము, నేను హిమాలయ పోయి తపస్సు చేసుకోవాలా అనుకుంటారు. కొంతమంది భర్తని పిల్లల్ని భయపెట్టేదానికి రుద్రాక్ష మాల వేసుకుంటారండి. వాళ్ళు వేసుకొని వాళ్ళ ఫేస్లో చూస్తూ ఉంటారు, ఏమన్నా నా మీద మంచి అభిప్రాయం కలిగిందా లేకపోతే ఏమి అని వాళ్ళ ఫేస్లు చూస్తూ ఉంటారు. రుద్రాక్ష వేసుకొని నేను వేసుకున్న దానికి ఏం ఫీల్ అవుతా ఉండరు వీళ్ళు అని టెస్ట్ చేస్తారండి వాళ్ళని. కొంతమంది భయపెట్టించేదానికి, అంటే నా మాట వినాలి, నా కొడుకు కోడలు నా భర్త నా మాట వినాలి, నా మాట దాటిపోకూడదు అనే ఫీలింగ్ ఉంటుంది వాళ్ళ మనసులో. వాళ్ళు చెప్పలేక వేయాలంటే వాళ్ళు వినరు. ఈ కాలంలో ఎవరు వినరండి. కొడుకు వినరు, కోడలు వినరు, భర్త వినలేదు. కొంతమంది ఇంట్లో అలా సాగిపోతూ ఉంటుంది, కొంతమంది ఇంట్లో వినలేదు. ఆ ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది. నా భర్త నా కోడలు, నా భర్త వినొచ్చు కానీ కొడుకు కోడలు వినరండి వాళ్ళు. ఈ కాలం చాలా తేడా ఉంటుంది, వినరు వాళ్ళు. వినాలా అనే పట్టుదల వాళ్ళకు ఉంటుంది. ఎప్పుడు కొడుకు కోడలు ఎప్పుడు మాట వినలేదో అప్పుడు ఈ రుద్రాక్షమాల ధరించి నేను ఇంకా ఎక్కడో అంటే వాళ్ళకు ఒక ఫీలింగ్ కలుగుతుంది, ఎందుకు రుద్రాక్షమాల వేసుకుంది మా అమ్మ అనే ఫీలింగ్ కలుగుతుంది. అలా వాళ్ళు మారుతారేమో, అప్పుడైనా ఇది నేను రుద్రాక్షమాల వేసుకుంటే మారుతారేమో అని కూడా మనము కొంతమంది అలా చేస్తూ ఉంటారండి. నిజంగా వినకపోతే ఏమండి, మనం ఇప్పుడు కాలం చాలా చేంజ్ అయిపోయింది. వినకపోతే ఏముంది చెప్పండి. వాళ్ళ మనం హిమాలయాలకు వెళ్ళే అవసరం లేదండి. మన ఇంట్లోనే ధ్యానం చేసుకోవచ్చు, ఇంట్లోనే మెడిటేషన్ చేసుకోవచ్చు, ఇంట్లోనే ప్రశాంతమైన జీవితం మన చేతుల్లో ఉందండి. మన జీవితం మన చేతుల్లో ఉంది. మన తలరాత కూడా మనం మార్చుకోవచ్చు. దేవుడు తలరాత రాసింటాడు, తప్పుగా రాసింటాడు, కానీ అది రైట్గా తీర్చిదిద్దుకొనే దీంట్లో మన చేతుల్లో ఉందండి. అది తలరాత మార్చుకునే విధం మన చేతుల్లో ఉంది. కొంతమంది లేడీస్ అలా ఆలోచన చేస్తూ ఉంటారు, నా మాట ఎవరు వినరు, మేము హిమాలయాలకు వెళ్ళిపోయి మనం ఇది చేసుకోవాలా, అలా దిగులుగా ఉంటారు. కొంతమంది బాధగా ఉంటారు, నా మాట ఎవరు వింటా ఉండలేదు అని. అయినా కేర్ చేయకూడదండి. ఎవరు వినకపోతే ఏమండి, మన అంతరాత్మ మన మాట వింటుంది కదా. ధైర్యంగా బతకాలి, మనం ధైర్యంగా ఉండాలి. ఏం కష్టం వచ్చినా కూడా ధైర్యంగా బతికి చూపించాలండి సమాజానికి. అంతేకాని కృంగిపోకూడదు. సంతోషము అని కృంగిపోకూడదు. దుఃఖం వచ్చింది అని